మాది రైతు ప్రభుత్వం. రైతు భరోసా కింద 3,600 కోట్లు విడుదల. సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే రేవంత్ రెడ్డి నిన్న ఏం మాట్లాడిండు అంటే, ఈరోజు 22 తారీఖు మార్చి 22 తారీఖు సరిగ్గా 45 రోజుల తర్వాత 9,000 కోట్లు అందరి రైతుల అకౌంట్లో మేము జమ చేస్తాం పైసలు అని చెప్పి చెప్తుండు. మరి 45 రోజుల్లో ఎవరికి పడతాయి, ఎవరికి పడవు? ఇక తర్వాత 45 రోజులు అయిపోద్ది. అయిపోయినాక ఏమంటాడు, నేను అందరికైతే వేసిన నేను, మరి మీ అకౌంట్లో పడ్డాయో పడలేదో నాకైతే తెలియదని మళ్ళీ అంటాడు. మళ్ళీ అదే మాట అంటాడు. 45 రోజుల్లో రైతులందరి ఖాతాలో 9,000 కోట్లు జమ. ప్రతి నెల రైతు సంక్షేమం కోసం 5,500 కోట్లు ఖర్చు. లాభసాటి వ్యవసాయంతోనే బంగారు తెలంగాణ. రైతులు పంట మార్పిడి విధానం పాటించాలి. ప్రతి గ్రామాన్ని అంకాపూర్లో తీర్చిదిద్దాలి. సిద్దిపేటపై ఎలాంటి వివక్ష చూపం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే మంత్రిని చేస్తారని వెల్లడి. నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభం అంటూ మనం చూస్తున్నాం. ఇక సిద్దిపేట జిల్లా నర్మెట్లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం రేవంత్ పక్కన మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం, తుమ్మల, పొంగులేరి, దామోదర, విప్ బీర్ల ఐలయ్య, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రఘునందన్ రావు తదితరులు అంటూ ఇక్కడ మనం వీళ్ళ ఫోటోలు చూస్తూ ఉన్నాం. అందరు నవీన్ యాదవ్ ఎమ్మెల్యే. సో వీళ్ళందరి ఫోటోలు చూస్తూ ఉన్నాం మనం. సో ఏమంటున్నాడో తెలుసా రేవంత్ రెడ్డి నిన్న, రైతులు ఒడ్లు పండించారు, ఇప్పటికే మనం ఒడ్లు కొనుగాం. కానీ నేను మన గతంలో ఢిల్లీకి పోయినప్పుడు అక్కడ కేంద్ర మంత్రి ఉండి మేము ఒడ్లు కొనము, మాతో కాదని చెప్తుండ్రు. మరి ఒడ్లు ఏం చేయాలి, ఏం చేయమంటారు అని చెప్పి అడుగుతుర్రు రేవంత్ రెడ్డి. మరి ఏం చేస్తావా? ఇక్కడ తెలంగాణ రైతులు ఏమంటారు తెలుసా, రేవంత్ రెడ్డి మరి నువ్వేం చేస్తావు, వచ్చి గడ్డి వీక్ అంటారు. ఒడ్లు కొనడం చదగానప్పుడు నువ్వు ఎందుకు మరి గడ్డి వీక్ అంటారు తెలంగాణ రైతులు. ఆ విధంగా మాట్లాడుతున్నారు. లేకపోతే ఏమంటారు, మరి సీఎం నుంచి దిగిపో, రాజీనామా చేయంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు కొనాలి కదా. గతంలో నువ్వు ఏమన్నావు కేసీఆర్ని, నువ్వు ముఖ్యమంత్రి కాకముందుకు ఏమన్నావు ప్రజలందరికీ తెలుసు. ఒక ముఖ్యమంత్రి నువ్వు, ప్రజలను ఎన్నుకున్నారు, మోడీని నువ్వు ప్రశ్నించాలి, మోడీని అడగాలి, నువ్వు కొనాలి ఓట్లు అని చెప్పి మాట్లాడినావు. మర్చిపోయినావా? ఓ చేతగాని సన్నాసి అన్నావు కేసీఆర్ని, ఓట్లు నువ్వే కొనాలని చెప్పినావు. మరి ఈరోజు ఏమైంది? మరి ఈరోజు ఎవరు సన్నాసి? మరి నువ్వే చెప్పాలి సమాధానం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు కాబట్టి ఓట్లు నువ్వే కొనాలా. ఎందుకు కొనమని చెప్పి మోడీని ప్రశ్నించాలా, మాట్లాడాలా. సో ఇంకొక విషయం చూస్తే రైతులకు మీరు 15,000 రైతు భరోసా ఇస్తున్నావు, అవి లేవు. ఇవి కూడా సగం ఇస్తలేవు. బోనస్ అని చెప్పినావు, అందరికీ బోనసే పడతలేదు.